అనంతపురం నగరంలోని 5వ రోడ్లో నిన్నటి రోజు రాత్రి జరిగినటువంటి సంఘటన సంచలనంగా మారింది. ఏకంగా ఒక భార్యాభర్తల గొడవ కాస్త అంతా బంధువులే. ఏకంగా ఈడైతే 8 మందికి కత్తిపోట్లకు గురైనటువంటి పరిస్థితి. వారు అయితే చాలామందికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే 8 మందికి కత్తిపోట్లకు గురైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా వారికి భయభ్రాంతులకు గురవుతున్నటువంటి నేపథ్యం అనేకసార్లు మా కుల పెద్దల మధ్య పంచాయతీలు కూడా జరిగాయి. అయినా పోలీసులు మమ్మల్ని పట్టించుకోవట్లేదని వాళ్ళు వెర్షన్ ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వారి బంధువులు ఉన్నారు సొంతంగా ఇదే సంఘటనలోనే ఇదే సందులోనే నిన్నటి రోజు సాయంకాలం రాత్రికి దాదాపు 8 మందికి కత్తిపోట్లకు గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. ఏకంగా వారి బంధువులైతే మాత్రం మాకు రక్షణ లేకుండా పోయింది, ముఖ్యంగా పోలీసులు ముందుగానే మమ్మల్ని ఈ రకంగా మా కంప్లైంట్ స్పందించి ఉంటే మాత్రం మా పరిస్థితులు వేరుగా ఉండేటివి అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఏం చేస్తారు, అసలు వాళ్ళు ఏం చెప్తారు, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున 8 మందికి తీవ్రంగా గాయపడాల్సిన పరిస్థితులు వచ్చాయో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. భార్యాభర్తల మధ్య గొడవ ఏకంగా ఇంత పెద్ద ఎత్తున, ఎందుకంటే కత్తులు తీసుకుని వచ్చేంతవరకు వచ్చి మాట్లాడుకుంటే సరిపోయేదానికి. అంటే ఇంకోటి ముఖ్యంగా పెద్దలు కూడా చెప్పినారు కదా, ఎందుకు వినట్లేదా వాళ్ళు అటుపక్క? వినట్లేదనే కదా సార్ ఇది వచ్చింది. ఇది ఇప్పుడు పెద్ద మనుషుల మాట వినింటే ఇంతవరకు రాదు. వాళ్ళు వినలే పెద్ద మనుషుల మాట. పెద్ద మనుషుల తర్వాత విన్నారు ఆడ. సార్ మా చెల్లెలు మా బామ్మర్ది వల్ల కొట్లాడి గొడవ జరిగింది సార్. గొడవ జరిగింటే 2 రోజులు మా బామ్మర్ది పంపించడానికి 3 పిల్లల సమస్యలు మామూలే కదా అని మా కుల పెద్దలు ఉన్నారు. కుల పెద్దలు కూర్చోబెట్టి మేము మాట్లాడుతున్నాం. మాట్లాడేటప్పుడు వాళ్ళ చెల్లెళ్ళు, మా బామ్మర్ది వాళ్ళ చెల్లెళ్ళు, అక్కగారులు వాళ్ళంతా కలిసి మా చెల్లెల్ని కొట్టారని కుల పెద్దలు మీకు చెప్పి పరిష్కారం చెప్పి ఇద్దరికి రాజీ చేయాలని ఉన్నాం సార్. మేము ఎవరికొరికి 3 పిల్లలు రాజీ చేయాలన్నాం. ఆ పక్క నుంచి వాళ్ళు ఏమన్నారు, మా బామ్మర్దికి ఇట్లా చేస్తారా అట్లా చేస్తారని అప్పుడు లేచి మాకు కొట్టినారు సార్. ఆగస్టులో జరిగింది. అప్పుడు లేచి కొట్టినారు. మేము కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చారు. అక్కడికే అయిపోయింది సార్. ఇప్పుడు మళ్ళీ పెద్ద మనుషులు తిడితే ఎవరికి వాళ్ళు రాజీ చేస్తారంటే రాజీ చేయించుకున్నాం సార్. మరి మేము ఇప్పుడు లేని సమయంలో నేను మా తమ్ముడు ఎవరు లేరు సార్ ఊళ్ళో. ఇప్పుడు మా పెద్దనాన్నకి, మా నాన్నకి, మా అక్క చెల్లికి అందరికీ హార్ట్ పేషెంట్లు. స్టంట్లు వేసినారు ఇద్దరికి. బాలెన్ వాళ్ళకి తీసుకొని వచ్చి కోడి కత్తులతో పొడిచేది, మడ్రటన్ చేసేది. ఒకసారి 3 టౌన్కి కూడా పోయినాను సార్. 3 టౌన్కి ఎన్నిసార్లు 2 గంటలకు 3 గంటలకు పోయి అడిగినా అక్కడ రెస్పాన్స్ ఏం లేదు సార్. 3 టౌన్ మెయిన్ 3 టౌన్లో మాకు రెస్పాన్స్ లేదు. మాకు సేఫ్టీ లేదు. ఏమనంటే ఇల్లు ఖాళీ చేసుకోండి అంటున్నారు. మెయిన్ మాకు 3 టౌన్లో సపోర్ట్ లేదు. మేము ఎస్పీ ఆఫీస్ దగ్గర పోవాలా, లేకుంటే మాకు న్యాయం జరగాలంటే ఎక్కడికల్లా పోవాలని ఉన్నాం సార్. మా ప్రాణాలు ఈరోజు ప్రాణాలు పోతాయి, రేపొద్దున ఇంకా ఎవరు ప్రాణాలు పోతాయి. ఇప్పుడు పిల్లలు కూడా చూడట్లేదు సార్. పిల్లలు కూడా పొడుస్తారు, ఇంత పిల్లలు కూడా పొడుస్తున్నారు సార్. ఎక్కడికి కరెక్ట్ ఇది నాకు అర్థం కాలేదు. మనుషులు లేకుంటే ఇప్పుడు ముసలోళ్ళు కూడా కొడతారు, ఆడోళ్ళు కూడా పొడుస్తున్నారు. అది ఎక్కడి వరకు మీరే న్యాయం చేయాలి. మాకు న్యాయం కావాలి, ఖచ్చితంగా న్యాయం వరకు మేము పోరాడదాం. మాకు 3 టౌన్లో మాత్రం సపోర్ట్ లేదు. 3 టౌన్లో న్యాయం జరగట్లేదు. ఎందుకండి ఇంత ఇప్పుడు భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ ఇది ఇంత దూరం రావడానికి? ఎందుకంటే మీ మత పెద్దలు అందరూ కూడా చెప్పారు, మీ మత పెద్దలు కూడా సరి చెప్పారు, ఎందుకు వాళ్ళు వినకపోవడమా ప్రధాన కార్యము మా చెల్లెలు, మా బామ్మడిది లవ్ మ్యారేజ్ సార్. వాళ్ళ ఇంట్లో ఎవరికి నచ్చదు. అక్కడ ఉడిపిలో ఈరమ్మని ఒక ఆయమ్మ ఉంది సార్. ఆయమ్మకి అస్సలు నచ్చదు మా చెల్లెలంటే. ఆయమ్మ టార్చర్ పెట్టేది, వాళ్ళ తోడుకోడలు వాళ్ళంతా చెప్పేది. వీళ్ళు అక్క చెల్లెళ్ళు కూడా 3 ఉన్నారు సార్. వాళ్ళ దగ్గర నుంచి టార్చర్ స్టార్ట్ అయింది. మేము ఆ టార్చర్ ఇబ్బంది ఇప్పుడు ఎప్పటికైనా ఓడి చేయాలని ఎంత టార్చర్ పెట్టినా మేము అదంతా పట్టించుకోలేదు. మెయిన్ మా టార్గెట్ ఏంది, మొగుడు పిల్లలు బాగుంటే చాలు అని ఉన్నాం. మా ఆర్థిక పరిస్థితులు కూడా చాలా బాగాలేదు. మాకు ఎంతో తోచినంతవరకు మేము సాయం చేసుకుంటూ పోయినాం. బామ్మడిదికి అవన్నీ చెప్పుకుంటూనే పోయినాం. కానీ చిన్నదానికి పెద్దది చేసిండే వీళ్ళే. మామూలుగా ఇది మహిళా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం సార్. మేము ఇట్లా టార్చర్ ఉంది వాళ్ళ వల్ల అని. మా అక్కల చెల్లెలకి మీకు టార్చర్ పెడతారా అని అప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్. మెయిన్ మహిళా స్టేషన్లో మేము కంప్లైంట్ ఇచ్చాం. ఇట్లా జరిగింది మేడం అంటే సూసైడ్ అటెంప్ట్ చేసింది సార్ మా చెల్లెలు. సూసైడ్ అటెంప్ట్ చేసింటే ఇంకా 3 టౌన్లో అప్పుడు కూడా అన్యాయం జరిగింది సార్ మాకు. 3 టౌన్లో రాత్రి 9:30 10 వరకు పెట్టుకున్నారు సార్. 10 వరకు పెట్టుకొని ఇది సూసైడ్ అటెంప్ట్, లేడీస్ ఫ్యామిలీ మ్యాటర్, ఇక్కడ మాకు సంబంధం లేదు, మహిళా స్టేషన్కి పోమన్నారు సార్. మాకు మెయిన్ 3 టౌన్లో మాత్రం సపోర్ట్ లేదు సార్. ఇప్పుడు కూడా సపోర్ట్ లేదు సార్. ఇప్పుడు ఇంత జరిగినా ఏం దెబ్బలు తెలియని వాళ్ళకి పిలుచుకొని వచ్చి వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ జరగట్లేదు అని అడుగుతున్నారు సార్. అది మా పరిస్థితి. మెయిన్ జరిగిండేది మా చెల్లెలు ఆత్మహత్య చేసుకుంటే పోయింది సార్. పోయినప్పుడు ఇట్లా జరిగింది సార్ మ్యాటర్. మెయిన్ అప్పటి నుంచి మేము కంప్లైంట్ ఇచ్చినందుకు మా అక్క చెల్లెలు కంప్లైంట్ ఇస్తాం, మా అక్క చెల్లెలు పేర్లు చెప్తామని అప్పటి నుంచి మా చెల్లెలకి టార్చర్లు, మా బంధువులకి, మా చిన్నాన్నగారులకి, మా పెద్దనాన్నగారులకి, మా అక్కలకి, మా చెల్లెలకి, మా బావలకి అందరికీ సతాయిస్తున్నారు సార్. ఇది మా సిచ్యువేషన్. కుల పెద్దలు సాక్ష్యం, మా కుల పెద్దలు సాక్ష్యం. కుల పెద్దలు ముందే కొడుతున్నారు, కుల పెద్దలు ముందే పొడుస్తున్నారు, కుల పెద్దల ముందే
కుల పెద్దలు వచ్చి రిటర్న్కి వచ్చి చెప్పారు వాళ్ళదేం తప్పు లేదు, వీళ్ళంతా లేచారు, వీళ్ళంతా చేశారని మళ్ళీ రాజీ చేసినారు. రీసెంట్గా ఒక వారం కింద రాజీ చేశారు. అయినా అది కూడా వినకుండా మళ్ళీ కొట్టేకొస్తున్నారు. ఇది ఎక్కడో కరెక్టో మాకు అర్థం అదే కావట్లేదు. కుల పెద్దలు చాలాసార్లు పంచాయతీ చేశారు, జరిమానా వేశారు, అయినప్పటికీ కూడా ఎందుకు వీళ్ళు ఒక సమస్య అనేది కొలిక్క రావడం? వాళ్ళు ఇప్పుడు మనుషులు అయితే వింటారు సార్, సైకోలు. ఇప్పుడు మీరు దండుపాలెం బ్యాచ్ వింటారా? షికార్లకు వెళ్ళేది, పందిలేట్లకి ఆ యాట్లకి వెళ్ళేది, ఆ కత్తులు కొడవళ్ళు అన్నీ ఇంట్లో పెట్టుకునేది. ఎప్పుడెప్పుడు ఎవడో వస్తాడో ఎవడో సైకోయిజం. వాళ్ళు ఇవి ఇక్కడే కదా సార్, ఊరకొండలో కానీ ఎక్కడైనా ఊరు అనంతపురంలో ఎక్కడైనా పోండి, వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి. వాళ్ళు తాగేది, ఎవరైనా తాపిస్తే పోయి కొట్టేది, వాళ్ళ ప్రవర్తనే అది. అది మా కులంలో అందరికీ తెలుసు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు. దండుపాలెం బ్యాచ్ అంటే వాళ్ళ పేరే చెప్తారు, అలాంటి బ్యాచ్ సార్. అలాంటి వాళ్ళ దగ్గర మేము పెట్టుకున్నాం. అసలు వాళ్ళ సంబంధమే లేదు సార్, మీ కొట్లాట్లో వాళ్ళ సంబంధమే లేదు. మా చెల్లెల సమస్య, మా బామ్మడి సమస్య. మేము ఆ బామ్మడి సమస్యలో వీళ్ళు ఎందుకు వస్తున్నారో, వీళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అది చెప్పాం కదా సార్, అదొక మానవ రాక్షసానందం అంటారు కదా. మూడు పిల్లలు విడిపోతే చూసి కడుపు కొట్టుకోవడం, అది ఇప్పుడు సల్లాడిపోయి ఉంటుంది. ఇప్పుడు తండ్రి కొట్టారు, వాడికి మా తమ్ముడికి కన్ను పోయింది, ఇప్పుడు ఎవరు తెచ్చిస్తారు సార్? నాకు అదే అర్థం కావట్లేదు. తమ్ముడు కడిపోయింది, మా బావ ఇదేం లేదు సార్, ఆపరేషన్ చేయాలంట. మా తమ్ముని చెల్లెలు, తమ్ముని భార్య, ఆ పాపకి వచ్చి ఇక్కడ నుంచి కుట్లు వేశారు, 8 కుట్లు పడ్డాయి. చంప మొత్తం కోసేశారు. అంటే ఏం అంత ఖర్చు ఏం సార్? వాళ్ళకి ఏం తిన్నామా, వాళ్ళకి ఆస్తి తిన్నామా, ఏమైనా తిన్నామా? ఏం నాకు ఇది మాత్రం ఇంతవరకు అర్థం కావట్లేదు. అది ఎవరో అర్థమైన వాళ్ళు నాకు చెప్తే నేను వినాలనున్నాను సార్. వాళ్ళకి సపోర్ట్ బ్యాక్గ్రౌండ్, పిల్లనిచ్చిన వాళ్ళు, పిల్లలు తీసుకునే వాళ్ళు చాలా సపోర్ట్ సార్. మీరు కొట్టండి, మీరు నరకండి, మీరు వెనకలు ఉన్నా మేము చూసుకుంటాం. మెయిన్ వాళ్ళే. ఇది పోలీసులు ముందుగా చర్యలు తీసుకుంటే కూడా ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదంటారు? కాదు సార్, అది మాత్రం కరెక్ట్ సార్. పోలీసు వాళ్ళు అప్పుడు చర్య తీసుకుంటే సరిపోయేది, మా కులమోళ్ళు కానీ తీసుకుంటే సరిపోయేది సార్. కులమోళ్ళు భయభక్తి చెప్పి 2 మాటలు చెప్పి వదిలేసిండ్రు, ఏం రాని వదిలేసిండ్రు. గట్టిగా మాట చెప్పలేదు. వాళ్ళు ఎవ్వరు భయం లేదు సార్ వాళ్ళకైతే. ఏమంటే వెనక ముందు వాళ్ళు బలగం దండి ఉందని మాకెవ్వరు లేరు సార్. ఉండేది 3 అన్నతమ్ముళ్ళే, ఎవరు లేదు. పొద్దున్న లేసి మేము చేసిన దాకా మాకు గతే లేదు అసలుకి. ఆ కూలి రావాలి, తినాలి. మేమైతే ఇట్లా హాస్పిటల్ పాలైతే మాకు పెట్టేవాళ్ళు ఎవరు సార్ చెప్పండి మీరు? ఈ పాప వచ్చే 6 నెలలు 5 నెలలు అవుతుంది. పాప విడిచిపెట్టినారు, కొట్టి తరిమేసిండ్రు. ఆడబిడ్డలు అత్తమామ కొట్టి తరిమేసిండ్రు. ఆ పాపకు ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. ఇట్లా చేస్తూ ఉంటే ఎవరు చెప్పుకోవాలి సార్? మా బాధ కులంలో చెప్పుకుంటే ఇట్లా అవుతుంది, పోలీసులో చెప్పుకుంటే అట్లా అవుతుంది. ఇట్లా తన్నులు తిని మొన్న ఒకసారి తన్నులు ఆడపిల్లలు సార్ 9 మంది అప్పుడు ఆడపిల్లలు పడినారు, ఇప్పుడు మొగుడు పిల్లలు పడినారు, మగ పిల్లలు. ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి? మేము వాళ్ళే తెచ్చి పెట్టేది, కూలిపోయేదాకా మాకు గడవదు. ఇంకేం చేయాలి చెప్పండి సార్? మీరే న్యాయం చేయాలి సార్. అప్పటికి మాకు పోలీసులు అసలు అస్సలు పట్టించుకోవడమే లేదు సార్. మా గురించి బీదోళ్ళే ఏంది సమస్య అని ఒక్కరు కానీ ఏది కానీ లేదు సార్. ఇట్లా కోస్తే రోడ్డు అంతా రక్తమే సార్. అందరూ మాకు పట్టుకునే వాళ్ళే ఉన్నారు, కానీ వాళ్ళు పందులు 50 మంది దాకా వచ్చిండ్రు సార్. ఒక్కరు కానీ పట్టుకున్న మానవులే లేదు. అట్లా ప్రతి ఒక్క చేతిలో కత్తులు సార్, చిన్న కత్తులు, కోడి కత్తులు సార్. వచ్చి ఒక్కరికి ఒకరు పరా చీలుస్తున్నారు సార్. ఈడే నిన్న సాయంత్రం 5:30కి సార్ ఈడ కూర్చున్నాము, మా తమ్ముడు ఇల్లు ఇది, టీ తాగదామని కూర్చున్నాం సార్. అంతే వచ్చిండ్రు, మంద వచ్చిండ్రు సార్. కావాలంటే మీకు డౌట్ ఉంటే ఆడ సీసీ కెమెరా ఉంది, చెక్ చేసినా కానీ పర్వాలేదు, మేము అబద్ధం చెప్తుంటే ఇట్లనే పోతాం సార్ అంటే. ఇంతకుముందు కొట్టి 9 మంది ఆడపిల్లలు, 9 మంది ఆడపిల్లలు అందరూ కింద పడిపోయినాం. ఇప్పుడు ఆడపిల్లలు లేరని మగ పిల్లలకి వేసుకున్నారు సార్. వాళ్ళైతే 3 అన్నదమ్ములు హార్ట్ పేషెంట్ సార్. అసలుకి ఎట్లా ఉన్నారు ఒక్కసారి పోయి మీ హాస్పిటల్లో చూస్తే అప్పుడు తెలుస్తుంది సార్. ఇంత పొడవు కోసి ఎక్కడ అసలుకి రౌడీలు ఉన్నట్టే, సినిమాలో చేసినట్టే సార్. అసలుకి భయం వేస్తుంది వాళ్ళకు చూస్తుంటే. మాకు ఏడసొచ్చి అసలు రాత్రి అయితే మా ఆయన 1 గంట సేపు ఊపిరి తిరగలేదు సార్. ఈడ 2 సార్లు పొడిచిండ్రు, ఊపిరి తిరగకుండా సోయలాకుండా కొన్ని వాటర్ తాగని కానీ లేదు సార్. అసలు అందరూ ఎత్తుకెళ్ళి హాస్పిటల్ 3 సార్లు పోలీస్ స్టేషన్కి ఇడికి తిరిగి ఇదే అయిపోయింది సార్. మాకైతే అసలు చాలా భయం వేస్తుంది సార్ వాళ్ళ గురించి. పోలీసులు కాడిపోతే మీరు బాడీలుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోండి అని సార్. మేము ఎట్లా పోతాం సార్ చెప్పండి? బతుకు తిరిగి వచ్చిన వాళ్ళము ఎట్లా పోతాం, ఆడిపోతాం సార్ మేము? ఇంకేం చేయాలో చెప్పండి సార్, మీరే చెప్పండి. కొంచెం న్యాయం చేయండి, మీ ఇష్టం. 5వ రోడ్లో నిన్నటి రోజు జరిగినటువంటి సంఘటన అయితే మొత్తం సంచలనంగా మారింది. దాదాపు కత్తిపోట్లకు 8 మంది గాయపడినటువంటి పరిస్థితి. వారు ఏదో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యం. ఇది ఓన్లీ భార్యాభర్తలకి ఏదో లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి అమ్మాయి, అది వారు ఏదో సర్దుకుంటున్నాం, అది సర్ది చెప్పే పరిస్థితుల్లో ఏకంగా భర్త తరపున బంధువులు అనవసరంగా వచ్చి మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఏకంగా దాడులు, కత్తులు చేతిలో పట్టుకొని దాడులు చేయడం ఎంతవరకు సబబు? మాకు ముఖ్యంగా పోలీసులు ఇంతకుముందే గతంలో చాలాసార్లు మా కుల పెద్దల దగ్గర పంచాయతీలు జరిగాయి, స్టేషన్ల వరకు వెళ్ళాం. మాకు పోలీసులు పట్టించుకొని ఉంటే మాత్రం ఈరోజు ఈ పరిస్థితి మాకు వచ్చి ఉండేది కాదు అని వారు వేడుకుంటున్నటువంటి
చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా స్టేషన్కి పలుమార్లు వెళ్ళాం, అర్ధరాత్రి వరకు ఉన్నాం, అయినా పోలీసులు పట్టించుకోలేదు. ఏదో మీరు సర్దుకుంటారన్నట్టుగా ఏదో చెప్పి పంపించడం, లేదంటే మాది కాదని చెప్పి పంపించడం, లేదంటే మహిళా స్టేషన్కి వెళ్ళండి అని చెప్పి పంపించడం, ఈ రకంగా చేయడం అనేది వల్లనే ఈరోజు ఏకంగా వారు కత్తులు తీసుకొని మా మీదకు ఈరోజు దాడులకు పాల్పడుతున్నటువంటి నేపథ్యం చూడొచ్చు. నిన్నటి రోజు ఇదే సంఘటన, ఇది ఇక్కడిక్కడే జరిగినటువంటి సంఘటన. ఇక్కడ అందరూ మేము కూర్చొని ఉంటే ఏకంగా దాదాపు 10ల సంఖ్యలో వ్యక్తులు వచ్చి కోడి కత్తులు తీసుకుని వచ్చి మాపై దాడులు చేయడం ఎంతవరకు సబబు? మేము ఎన్నోసార్లు సర్దుకొని పోవాలి, ముఖ్యంగా మా ఆడపిల్ల తరఫున మేము ఏదో సర్ది చెప్పి సంసారం సాఫీగా జరిగేలా ముందుకెళ్ళాలని అనుకున్నాం తప్ప ఈ రకంగా మా భర్త తరఫున బంధువులు ఈ రకంగా వచ్చి మా మీద దాడులు చేస్తుంటే కూడా పోలీసులు మిన్నకుండిపోవడం ఎంతవరకు సబబు? మాకు న్యాయం జరగాలంటే మేము ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకే నాయుడు, RTV, అనంతపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.